నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, ఎన్నడూ నేనున్న పార్టీదే గెలుపు, అసలు ఎప్పుడు నేనున్న పార్టీదే గెలుపు. దాను నా అబ్బా అన్న ఒప్పుకుంటాడా అని కాంగ్రెస్ అంటాడు. మొగోడా నిజంగా మునగాడు నచ్చినవే. ఎందుకంటే తొండికో మొండికో ఇష్టం ఉండో కష్టం ఉండో ఏదో ఒకటి ఎట్లాగో నేను ఎంపీగా పోటీ చేసిన, నా రాత బాగాలేదు, ఎంపీగా ఓడిపోయినా. కాంగ్రెస్ పార్టీలో నాకేం మంత్రి పదవి కూడా వీకిచ్చింది ఏం లేదు, ఏమైనా అభివృద్ధి కూడా వీకిచ్చింది లేదు. అలా ఖైరతాబాద్ ఇల్లు కూడా కొడితే కూడా నా మాట ఒకటి దేకలే హైదరాబాద్ అధికారులు. ఈ అన్ని దిక్కులు నష్టపోయినా దీని అమ్మ జీవితం పోతే పోని, ఎమ్మెల్యే కూడా పోతే పోని అని ఇక ధైర్యం చేసినట్టు కొడతాంది మా అన్న. కళ్ళల్లో ఏడుపు కనబడకుండా కళ్ళద్దాలు పెట్టిన అన్న కవర్ చేస్తాను. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరో ఏ పార్టీలో ఉన్నారో తెలియదని కామెంట్ చేసింది. ఏ పార్టీలు ఉండాలో గా పార్టీలు ఎవరే, ఏ పార్టీలు ఉండాలో గా పార్టీలు ఎవరా చెప్పవు అన్న కట. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అసలు ఎవరో, వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారో తెలియదంట. బా ఎంత స్ట్రక్చర్డ్గా ఆలోచించి 1-4 సార్లు ఆలోచించి మాట్లాడండి అన్నగారు. మంచి మంచి మాట మాట్లాడి తప్పేం లేదు. దానం నాగేందర్ అన్నది తెలియదు నిజంగానే. ఇప్పుడు కూడా అసలు కడియం సిఆర్ అంటే ఎవరు, పట్నం మహేందర్ రెడ్డి అంటే ఎవరు, వీళ్ళందరూ ఎవరు తెలియదు. పట్నం అంటగా ఈయన పేరు గూడెం మైపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ కావచ్చు, వీళ్ళంతా అసలు హలోరా. వాళ్ళంతా ఎవరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలా? వాళ్ళ పార్టీ మారిరా నిజంగానా? ఇట్లా ఉందనమాట మా అన్న రియాక్షన్. సో అన్నకు తెలియదట, క్షమించదు ఒకసారి, తెలియదు, మనం తెలిసేలాగా చేద్దాం భవిష్యత్తులో. ఫిరాయింపుల కేసు విచారణ నేపథ్యంలో దానం వ్యాఖ్యలపై చర్చట. ఫిరాయింపుల కేసు విచారణ నేపథ్యంలోనే కథ జరుగుతుంది. ఆయన రాజీనామా చేస్తారని ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఆయన ఇంత కాన్ఫిడెంట్ గా నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అని ఉన్న 10 మందిలో ఒకే ఒక్క మొగోడు మునగాడైన ఎమ్మెల్యే దానం నాగేంద్రని ఆయన ఒప్పుకుంటాను, నేను మునగాను రాబాయ్ అని. సో అట్లీస్ట్ నీ ధైర్యానికన్నా సలాం కొడతాను. అప్పుడు వీళ్ళందరూ సవటలు తయారయ్యారు. 9లో ఒకే ఒక్కడు మునగాడు దానం నాగేంద్ర నేను రాజీనామా సిద్ధమని ఆయన చెప్పగానే చెప్తాడు. సో మరి రాజీనామా చెప్తే మరి ఇంకో బై ఎలక్షన్ వస్తుందా? నెక్స్ట్ ఖైరతాబాద్ అని ఆల్రెడీ కేటీఆర్ చెప్పిండు, కేటీఆర్ చెప్పిందే నిజమవుతాడు కొడతాను. ఇప్పుడు కడియం శ్రీ గారు ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నాడంటే, కడియం శ్రీ గారి బిడ్డకు ప్రచారం చేసిండు, కానీ ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాంగ్రెస్ బీఫామ్కి వెళ్ళి, ఈయన కాంగ్రెస్ బీఫామ్కి వెళ్ళి ఎంపీగా పోటీ చేసిండు, అందుకే ఆయనకు భయం అవుతుంది పాపం. ఆయన తప్పదు కదా, వాళ్ళకంటే లైటు. ఆయనకు బిడ్డ పోటీ చేసి బిడ్డ గెలిచింది, ఆయనకు సంబంధం లేదు, నా బిడ్డకు నాకు సంబంధం అంటే అయిపోతుంది. ఇది మన స్పీకర్ గారి దగ్గర సరే, కోర్టులు అంటే వేరే విషయం, స్పీకర్ దగ్గర బయటపడవచ్చు. ఈయన స్పీకర్ దగ్గర బయటపడే పరిస్థితి లేదు. ఆధారాలు లేవంటే తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎన్నికల సంఘం దగ్గర ఆధారం ఉంది. కాంగ్రెస్ పార్టీ బీఫామ్కి వెళ్ళి చేయి గుర్తుకెళ్ళి పోటీ చేసి నేను అందుకే సాపుగా నేను ఉన్నారా భయ్ ఏం చేస్తారో చేసుకోరంటాను. కాంగ్రెస్ అని ఒప్పుకుండు, నీ ధైర్యానికి సెలాం పోవే. నేను ఒకనవన్న జర మునగాళ్ళకి కనిపిస్తున్న పట్టు రాజీనామా చేయి, ఇక రేపో మాకు ఎన్నికలు వస్తాయా. ఇక గుట్టంతా పెన్ డ్రైవ్ లోనే ఉన్నది. అందులో కాంగ్రెస్ బీజేపీ నేతలు హైకోర్టు జడ్జిలు సహా 6,000 మంది వివరాలు ఉన్నాయి. FSL రిపోర్టు ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్న సిట్టు ఆ ప్రొఫైల్స్ ఎందుకు సేకరించారు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారా అని ప్రశ్నల వర్షం కురిపించరు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపటితో ముగినున్న ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ. సో ఆయన విచారణ అయిపోతాడట. మరి గుట్టంతా పెన్ డ్రైవ్ లోనే ఉందంట. ఎప్పుడు చెప్తిరిగానే సాపుగా నువ్వు ఏం చేసినా కేసీఆర్ అరెస్ట్ చేయము, దేవుడు శిక్షించిండు, ఫామ్ హౌస్ అవన్నా సిద్ధలు కూడా జైలు అవన్నా సేమేను, ఆయన కోటరీ ఏర్పాటు ఆడిపోయిన నా పోలీసులే ఇడివైన నా పోలీసులే అది జైలే అంటివి. ఇక జైలునే మంచి మళ్ళీ ఇంకెందుకు, ఇంకా ఇదంతా వేస్తేగా టుపిఎల్ జోలి ఇప్పుడు ఇదంతా. సో ప్రజలు డిసైడ్ చేయాలి, ఇదంతా అయ్యేది ఏమి లేదు, మనం కూడా లేదు. ఫైనల్గా కేసీఆర్ జోలికి పోయేంత దమ్ము రేవంత్ రెడ్డికి లేదని ఆయనే ఒప్పుకుంటాడు, మనం అనేది అవసరం లేదు. ఆయన రాసుకుందే. పండగ వచ్చిందంటే ఆఫీసులు ఖాళీ అవుతున్నాయంట. సెలవుకు ముందు తర్వాతి రోజు లీవ్ పెడుతున్న ఆఫీసర్లు అంట. సెక్రటేరియట్ మొదలు మండల ఆఫీసుల దాకా ఇదే తీరట. వీకెండ్లోనూ అంతే అంట. శనివారం మధ్యాహ్నం అయిందంటే జంప్ అవుతురట. 10 దినాల్లోనూ 12 గంటలకు వచ్చుడు అవుతుందంట. 4 గంటలకే పోవుడు అవుతుంది. సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న జనాలకు తప్పని ఇబ్బందులు.
ఇది ఎవరు రాసిరు తెలుసా ఈ వార్త? ఈయన మినిస్టరా, ఆయనే మినిస్టరు, ఆయనదే ప్రభుత్వం, ఆయనే రాసుకుంటాడు. మా అధికారులు తిరిగి అంటారు రాంబోతులు లెక్క, ఏం పని చేస్తారు అంటాడు. 12 గంటలకు వచ్చి 4 గంటలకు పోడు. మరి నిమ్మలంగా ఈ ప్రైవేట్ స్కూల్ చదువులు చెప్తూ ఉంటారు, ప్రైవేట్ జాబులు చేస్తూ ఉంటారు కంపెనీలల్లో. వాళ్ళు పొద్దుగాల 5 గంటలకు లేచి 7 గంటలకు ఆఫీస్కి పోయి నైట్ మళ్ళీ 7 గంటలకు వస్తారు. మరి వాళ్ళందరూ పెట్టుకున్నప్పటి వీళ్ళని దొబ్బేరి తన్నురు ముట్టి మీద ఒక్కొక్కరిని. అది మంచిగా ఉంటుంది కానీ రోజు రాసుకునేందుకు మీరు అధికారులు రిలేటివ్ వస్తారు. మీరు శతకాలు సన్నాసులు అయితే వస్తారట. మీరు నిజంగా మోతేబారులు అయితే ఉచ్చ పోసుకొని రావాడు సవంతుడు వస్తాడు. వద్దురా నాయన, ముఖ్యమంత్రి మంచోడు కాదు, మంత్రులు మంచోడు కాదు, సావదొప్పుతారు, ఉద్యోగానికి వెళ్ళి తీసేస్తారని భయం ఉండాలి. మీరు వీకేది ఏం లేదు, వాళ్ళే పెద్ద లంగలు తారని మళ్ళీ వాడు వీకేదని వాడు మంచిగా తిని పంతాడు మంచి ఇంట్లో. జనం మీద వానికేం సోకు? పోనీ జనం గురించి ఆలోచన వారికి ఏమైనా అభివృద్ధి చేస్తుంటే, ఇప్పుడు మీరు ఏమైనా డెవలప్మెంట్ చేస్తే వాళ్ళు ఏమైనా పని ఉంటుంది. మీరు రోజు అంబోతు లెక్క ఒరుడే మీటింగ్లల్లో పని ఏమైనా ఉందా మీది? పని ఉంటే అధికారులకు ఏమైనా పని ఉంటుంది. ఒకటే రాస్తా సమస్యలు చెప్తారట. సమస్యలు చెప్తే ఏం పరిష్కరిస్తారు మీరు? కలెక్టర్ల కాడ రోజు పోతురు, ఏమైనా ఇస్తురు వాళ్ళకు? మన్ను కూడా లేదు. ఇగో సెక్రటేరియట్లో బుధవారం ఉద్యోగులు లేక వెలవెలపోతున్న ఓ విభాగం అట. అబ్బా, ఈ అక్క దుమ్ము చెప్తాంది సెక్రటేరియట్, కలకాలు ఆడిపోతాంది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎన్నిసార్లు వేయండి సెక్రటేరియట్కి? అధికారులు వస్తలేరు. అధికారులు రావాలంటే సీఎం వాళ్ళు ఉండాలి. సీఎం ఇంట్లో అంతే, వాళ్ళు ఇంట్లో అంటారు, అంతే కదనే. మరి ఇప్పుడు మన సారు ఓ కంపెనీ ఉంది, ఓ కంపెనీలో ఎండి వచ్చి ఆఫీస్లో కూర్చుంటేనే పని చేసేది మా కష్టం. వాడే ఆంబోతులకి ఇంటికాడ అంతే, వాడి చూసి 4 నేర్చుకోరా? గదికి ఇంతకే ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటే తిరిపందాలకే ముఖ్యమంత్రి తిరిపందాం, మనదే ఉందిరా, మనం తిరిపందాం. అట్లా తయారైందట. వాళ్ళు సిగ్గు లేకుండా మమ్మల్ని దేక్తలేరు, మాకు భయపడతలేరు, మాకు బెదురుతలేరు, అధికారులు తిరిపంతురు అని రాశారు. ఇజ్జత్ వాళ్ళది ఏం పోదు, మీదే పోతుంది. ఇట్లా ఎందుకు కేసీఆర్ టైంలో కానీ మన మునగాలైన ముఖ్యమంత్రులమే కదా, మునగాలైన ప్రభుత్వం, ప్రజా పాలన. మరి ఇంత మునగాల ప్రభుత్వంలో అధికారులు మీ మాట ఎందుకు వింటలేరు? అధికారులతో ఎట్లా పని చేయించుకోలేదు అనే తెలివి మీకు లేదా? రాదేమో, తెలివి లేదు, తెలివి రాదనమాట. అసలు బ్యాచ్ అది. ఇగో అద్దె భారం 1000 కోట్లంట. ప్రభుత్వ ఆఫీసుల రెంట్లకు 12 ఏళ్లలో 7,800 కోట్లు ఖర్చు అయిందంట. హైదరాబాద్ లో హెచ్ఓడీలు, కమిషనరేట్ ఆఫీసులు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు అద్దె భవనాలు ఉన్నాయిగా, అధికారులు వస్తలేరుగా, మనకి ఈ భవనం ఎందుకే? అధికారులు సెక్రటేరియట్కి వస్తలేరు, ఇక ఏడికి కూడా పోనట్టుగా. తెలంగాణకు మూల స్తంభం లెక్కున్న సెక్రటేరియట్కే ఎవడు పోతలేడు. ఈ చిన్న చిన్న ఆఫీసులకు కూడా పోతే మరి ఆ పైసలన్నీ మిగులుతాయి మనకు, బంద్ పెట్టి. కొత్త జిల్లాలు, మండలాల్లోని ఆఫీసులు రెంటెడ్ బిల్డింగ్స్ లో నడుస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అద్దె భారం 540 కోట్లు. వీలైనంత వరకు సొంత బిల్డింగ్లకు తరలింపు. కుదరని చోట్ల కొత్త బిల్డింగ్ నిర్మాణానికి సర్కారు నిర్ణయం. పైసలు లేవు నిర్ణయం, మీ తొక్కలో నిర్ణయం. మీరు ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ 2 ఏళ్ళు కావస్తుంది, ఒక్కరు కూడా కట్టరే. మీకు అక్కడ పైసలు అంతే కదా మీరు అని చేస్తానికి. ఇంత డంబాచారం. ఈ లంగ ముచ్చట్లు బంద్ చేసి పనికొచ్చే ముచ్చట్లు చెప్పరు, జనం నమ్ముతారు.